నమస్కారం, నేను మీ గణేష్. మొన్న ఒక వీడియో పెట్టిన, దాని మీద సూపర్ రెస్పాన్స్ వస్తుంది బ్రదర్. నిజంగా చెప్పాలంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు, లేబర్ కార్డు గురించి కామెంట్ చేస్తున్నారు. దానికి రిప్లై ఇచ్చిన, కొంతమంది కాల్స్ చేయమని చెప్పి నెంబర్ పెట్టి కూడా నేను వాళ్ళకు డౌట్స్ క్లారిఫై చేసిన. ఇక లేబర్ కార్డు ద్వారా ఏ ప్రయోజనాలు ఉన్నాయో దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇక లేబర్ కార్డు ఏం చేసుకుంటే ఎన్ని లాభాలు ఉన్నాయో మన వీడియోలో కూడా చూసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే, ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఆ వీడియో చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమైపోతుంది. స్కిప్ చేయకూరి. స్కిప్ చేస్తే మాత్రం ఏం అర్థం కాదు. మీరు ఎట్లా చేసారో గట్లనే ఉంటుంది. ఇది ప్రతి ఒక్కరూ లేబర్ కార్డు మొన్న చెప్పిన దాని మీద చేసుకున్నారా? ఫస్ట్ ఉన్న వాళ్ళంటే సరే పక్కా పెడదాం, కానీ లేని వాళ్ళు చేసుకున్నారా? ఫస్ట్ చేసుకోకపోతే చేసుకోండి. ఈ ప్రయోజనాలను పొడగొట్టాలండి. ఫస్ట్ ప్రభుత్వం నుంచి వచ్చే పెళ్లి కానుక, డెలివరీకి సంబంధించిన కానుక, ఏదైనా సాధారణంగా మరణిస్తే, యాక్సిడెంట్లో మరణిస్తే, ఇవన్నీ వచ్చే బెనిఫిట్స్ను లాస్ అవ్వకండి. చేసుకోర్రి. పోదేముంది, 110 రూపాయలు పడితే కార్డు వస్తుంది. 5 years వరకు వ్యాలిడిటీ ఉంటుంది. దాన్ని చేసుకోవడంలో తప్పేమున్నది? ఓకేనా? ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇప్పుడు మనకు ఏ స్కీమ్స్ మనకు దీంట్లో అవైలబుల్ ఉన్నాయి, దాని ద్వారా ఎంత అమౌంట్ క్లెయిమ్ చేసుకోవచ్చు నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ లేబర్ కార్డ్ చేసుకున్న వారికి ప్రధానంగా ఒకటి ఏమొస్తుంది అంటే, సాధారణ మరణం ద్వారా మనం పైసలు క్లెయిమ్ చేసుకోవచ్చు. రెండోది యాక్సిడెంట్. మూడోది పెళ్లి కానుక. నాలుగోది డెలివరీ, ప్రసూతి కానుక. ఈ ప్రసూతి కానుకలో ఫస్ట్ కానుక అండ్ రెండవ కానుక, అదే ఫస్ట్ డెలివరీ అయినా 30,000 వస్తాయి, సెకండ్ డెలివరీ అయినా 30,000 వస్తాయి. దీనికి 30,000 రూపాయలు మనకు అక్షరాల రావడం జరుగుతుంది. ఈ వివాహ కానుక కూడా 30,000 రూపాయలు. యాక్సిడెంట్లో వచ్చేసి 6,50,000 రూపాయలు మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. ఇక సాధారణ మరణంలో 1,30,000 రూపాయలు మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. ఇవి మనకు మేజర్గా వచ్చేటిది. ఇంకొకటి ఉందండి ఇందులో యాక్సిడెంట్ అయినప్పుడు డిజబిలిటీ అంటే అంగవైకల్యం, అంగవైకల్యం కనుక 75% నుంచి 80% వరకు కనుక మీకు సదరం సర్టిఫికేట్ కనుక ఇష్యూ అయితే నెలకు 3,000 రూపాయల పెన్షన్ వస్తుందండి. నెలకు ఇది కావాలి అంటే కంపల్సరీగా మీరు సదరం సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎంత ఉండాలంటే 75% నుంచి 80% వరకు కంపల్సరీగా మీకు రావాలి. ఇవన్నిటికీ ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ అండి. దీంతో పాటు ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు అంటే, మీకు హెల్త్ చెకప్స్ చేస్తారు. దీంతోపాటు హెల్త్ చెకప్స్ ఏం చేస్తారు అంటే, బీపీలు, షుగర్లు, మీకు ఏదైనా హార్ట్ స్ట్రోక్ ఉన్నా కానీ, క్యాన్సర్ ఉన్నా కానీ, మీకు ఏదైనా ఉంటాయి కదా లోపల ప్రాబ్లమ్స్, కార్యంలో ఉన్న ప్రాబ్లం ఉన్నా కానీ, కళ్ళల్లో ఉన్న ప్రాబ్లం ఉన్నా కానీ, ప్రతిదీ హెల్త్ చెకప్ చేసి మీకు ఉచితంగా వీళ్ళు చెక్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ హెల్త్ చెకప్ ద్వారా ఇది ఒక అడిషనల్గా అనమాట. ఇది బెనిఫిట్. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్. లేబర్ కార్డు ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్, లేబర్ కార్డు లేకపోతే మాత్రం డబ్బులు తీసుకుంటారు. సో ఇందులో ఇవన్నీ మనకు ఎలిజిబిలిటీ స్కీమ్స్ అనమాట. ఈ ఎలిజిబిలిటీలో ప్రధానంగా మనం ఇవన్నీ తర్వాత చూద్దాం. ప్రధానంగా మనం చూసుకోవాల్సింది అంటే పెళ్లి కానుక. ఆడకూతురికి పెళ్ళి అయితే ఎంత వస్తాయి అనే దాని మీద మీకు తెలుసు. పెళ్లి కానుకకు 30,000 రూపాయలు వస్తాయన్న సంగతి తెలిసే మీకు. పెళ్ళికి 30,000. ఇది ఎట్లా వర్తిస్తుంది అంటే, లేబర్ కార్డు చేసుకున్నాక 1 year తర్వాత ఈ స్కీమ్ వర్తిస్తుందండి. పెళ్ళిది కొత్తగా లేబర్ కార్డు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఆ కార్డు 1 year తర్వాత ఈ స్కీమ్ వర్తిస్తుంది. మళ్ళీ తర్వాత ఏంటిదంటే, ఈ పెళ్లి కానుక అనేది మీరు క్లెయిమ్ చేసుకోవాలి అంటే 1 year బిఫోర్ వేసుకోవాలి.
మీకు అర్థమై ఉంటుంది. కార్డు చేసుకున్నాక 1 ఇయర్కు పెళ్లి కానుకకు మనకు వర్తిస్తుంది. అట్లనే మీరు పెళ్ళైనాక 1 ఇయర్ దాటక ముందే మీరు ఇది క్లెయిమ్ చేసుకోవాలి. చేసుకుంటే మీకు 1 to 3 months లోపల మీకు 30,000 రూపాయల అకౌంట్లో బ్యాంకు ఏ బ్యాంక్ అయితే మీరు క్లెయిమ్ చేస్తారో దాంట్లో అమౌంట్ డిపాజిట్ అయిపోతాయి కంపల్సరీగా. ఇది మాత్రం పక్కా అయితే అండి, ₹1 కూడా మీకు పోకుండా కార్డు ఎవరైతే లేబర్ కార్డు చేసుకుని ఉంటారో వాళ్ళకు కంపల్సరీగా ₹1 కూడా పోకుండా మీ అకౌంట్లో పడతాయి. మీరు క్లెయిమ్ చేయాలి. కానీ సరే క్లెయిమ్ ఎట్లా చేయాలి అంటే మీరు ఏం చేయాలి అంటే కొన్ని డాక్యుమెంట్స్ తీసుకుపోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటో నేను చూపెడతా. ఫస్ట్ మీరు పెళ్ళైన తర్వాత కార్డుదారుడు ప్లస్ మ్యారేజ్ ఎవరైతే అయిందో, ఎవరు కార్డుదారుడు తల్లి అయినప్పుడు కూతురుకు పెళ్ళి అయితే తల్లి ప్లస్ కూతురు ఇద్దరు మీ సేవా సెంటర్కి వెళ్ళి ఇంప్రెషన్ వేసి మీరు ఆన్లైన్లో క్లెయిమ్ చేయాలి. అది 1 year బిఫోర్లోనే చేయాలి. మీరు కంపల్సరీగా టైం టు టైం మెయింటైన్ చేస్తేనే మీకు అమౌంట్ డిస్బర్స్మెంట్ అవుతాయి. మీరు టైం టు టైం మెయింటైన్ చేయకపోతే మాత్రం పైసలు రావు. ఇక మీరు అనుకుంటారు కాబట్టి ఎప్పుడు కార్డు చేసుకొని ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఎప్పుడో కనబడితే నా బిడ్డ పెళ్ళి అయింది, అయ్యో లేబర్ కార్డు కదా 30,000 వస్తాయట కదా చేద్దామా అని చెప్పి మధ్యవర్తులకు పైసలు ఇచ్చి ఆయన చేస్తానుడు మీరు చేయించి 3,000-2,000 ఇచ్చి చేయడం వలన అది 1 year తర్వాత ఆన్లైన్లో తీసుకోకపోవడం వలన అతను డబ్బులు ముంచుడు, దీని మీద మీకు నెగిటివ్ ఇంపాక్ట్ అవ్వడు. ఇదంతా చేయకూడదు. ఫస్ట్ పెళ్ళి అయినాక 1 year లోపే 1 year బిఫోర్ మాత్రమే చేసుకోవాలి క్లెయిమ్. ఈ 30,000కు ఒక్క రోజున తీసుకుంటుందండి. 1 yearకు 1 day ఉన్నా 1 yearకు ఒక్క రోజున్నా కానీ తీసుకుంటుంది ఆన్లైన్లో సైట్లో. కానీ మీరు 1 year దాకా వెయిట్ చేస్తే మీరు అమౌంట్ లాస్ అయిపోతారు కదా 30,000 రూపాయలు. అదే పెళ్ళైనాక 15 రోజులు 20 రోజుల తర్వాత మీరు తీసుకున్నారనుకో మీకు 1 to 3 months కూడా అమౌంట్ అకౌంట్లో పడిపోతుంది. ఇక మిగతా టైం ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ చాలా ఫాస్ట్ ఉన్నారు. పెళ్ళైనాక వెంబడే ప్రెగ్నెన్సీ వస్తూ ఉన్నది. సో మీరు ఈ స్కీములు సద్వినియోగం చేసుకోవాలంటే మాత్రం టైం టు టైం చేస్తేనే వస్తుంది. చాలామంది గుర్తుంచుకోండి. సరే ఇక్కడ వరకైతే మీకు ఈ స్కీమ్ ఎలా చేయాలి, ఎవరెవరు పోవాలి, ఎంత వస్తుంది, దీని మీద పూర్తిగా నేను చెప్పే ప్రయత్నం చేసిన. ఇంకేదైనా మీకు చెప్పాలి అనుకుంటే నేను మర్చిపోయినా మీరు కామెంట్ రూపంలో నాకు పెట్టండి. నేను మళ్ళీ 2వ డెలివరీ, ఫస్ట్ డెలివరీ, సెకండ్ డెలివరీ, సహజ మరణం అండ్ యాక్సిడెంట్ మరణం, దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా చిన్న ముక్క లెక్క మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో మీరందరూ నోట్బుక్ తీసుకొని రాసుకోండి. ఇది అందరికీ అవసరం పడేది ప్రతి ఒక్కరికి. ఇక మిగతా ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు ఈ డాక్యుమెంట్స్ తీసుకొని పోతే మీ సేవలో మీకు పని అయిపోతుంది. చక్కగా మీరు మీ సేవ క్లెయిమ్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకుపోయి సహాయ కార్మిక శాఖ, ఏది అసిస్టెంట్ లేబర్ ఆఫీసు మీ నియర్ బై కలెక్టరేట్లో ఉంటుంది, జిల్లాలో ఉంటుంది. దాంట్లో మీరు ఈ ఫామ్ను ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జతపరిచి డాక్యుమెంట్స్ పోయి ఒక్కరు పోయి ఇచ్చినా సరిపోతుంది. అక్కడ 1 to 3 months కూడా మీకు అమౌంట్ డిస్బర్స్మెంట్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటో నేను ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా వీళ్ళకి కావాల్సింది ఏంటంటే మీకు కావాల్సింది నేను గీత గీసుకుంటూ చెప్పేస్తా. చూడండి, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రొఫార్మా, ఇది ఈ డాక్యుమెంట్స్లలో ప్రధానంగా మనకు కావాల్సింది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫాము మీ దగ్గర జిరాక్స్ సెంటర్లో లేదా బుక్ స్టాల్లో దగ్గర నియర్ బై ఏదైనా ఆఫీస్ ఉన్నా కానీ పోయి అడిగితే ఇస్తారు. మీరు అడగాల్సింది ఏంటిది అంటే మ్యారేజ్ గిఫ్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి, లేబర్ కార్డుది అని చెప్తే ఇస్తారు వాళ్ళు. లేబర్ కార్డు మేము క్లెయిమ్ చేసుకోవాలి, మ్యారేజ్ గిఫ్ట్కి వచ్చే బెనిఫిట్స్ ఏదైతే ఉందో దాని అప్లికేషన్ ఫామ్ ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు. దాన్ని మీరు 2 సెట్లు తీసుకోవాలి ఫామ్లు, గుర్తుపెట్టుకోండి. ఇక ఆధార్ కార్డు అందరికి ఉండేదే. కానీ ఈ ఆధార్ కార్డు ఎవరిది కావాలి అంటే లేబర్ కార్డు హోల్డర్, ఎవరైతే లేబర్ కార్డు చేసుకుంటారో వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావాలి. ఇక రేషన్ కార్డు అనేది కుటుంబంలో మనిషికోటి ఉండదు కాబట్టి అందరికీ ఒకే రేషన్ కార్డు వర్తిస్తుంది కాబట్టి
ఇక రేషన్ కార్డు ఒకటే ఉంటుంది. ఎస్ఎస్సి మెమో ఎవరు ఎస్ఎస్సి మెమో ఎవరిదంటే ఎవరైతే పెళ్ళి అయిందో ఆమెది ఎస్ఎస్సి మెమో కంపల్సరీగా కావాలి. లేకపోతే ఆమె చదువుకోలేదు అని చెప్పి అంటే స్టడీ సర్టిఫికేటు ఉంటే పెట్టుకోవచ్చు, ఇది 1 to 5th వరకు. లేదు అంటే మొత్తం లేదంటే మీరు ఏం చేయాలంటే దగ్గరలో డాక్టర్ ఉంటారు కదా, గవర్నమెంట్ పిహెచ్సి హాస్పిటల్లో గెజిటెడ్ ఆఫీసర్ దగ్గర డాక్టర్ దగ్గర పోయి ఏజ్ ప్రూఫ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. మీరు ఏజ్ ప్రూఫ్ తీసుకొని ఇందులో జతపరచాలి, జతపరిస్తే సరిపోతుంది. ఇక అట్లనే ఇంకొక ఫామ్ కావాలి, బ్యాంక్ బుక్. బ్యాంక్ బుక్ ఎవరిది కావాలి అంటే లేబర్ కార్డుకు సంబంధించిన హోల్డర్ది. గుర్తుపెట్టుకోవాలి, పెళ్ళైన అమ్మాయిది కాదు. లేబర్ కార్డు ఎవరైతే చేసుకుంటారో ఉందో వాళ్ళది బ్యాంక్ అకౌంట్. ఈ లేబర్ బ్యాంక్ అకౌంట్ దాంట్లో లేబర్ కార్డుకు చిన్న ట్రిక్ ఉన్నది, గుర్తుపెట్టుకోవాలి. ఇది పాయింట్, చాలా పాయింట్ ఇది. లేబర్ కార్డులో ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చిర్రో ఆ బ్యాంక్ అకౌంట్ మీరు ఈ క్లెయిమ్ చేయడానికి ఇవ్వద్దు, వేరే బ్యాంక్ అకౌంట్ మీరు క్లెయిమ్ చేసుకోవడానికి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్ కేసు ఆ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారనుకో అది ఎర్రర్ వస్తుంది, మీరు కాలేదనుకుంటారు. సైట్ అంతా అప్డేట్ అయిపోయింది, ప్రతిదీ అప్డేట్ అయిపోయింది. కాబట్టి లేబర్ కార్డులో ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో అది కాకుండా ఇతర వేరే బ్యాంకులు ఏవైనా ఉంటే దాన్ని మీరు ఈ క్లెయిమ్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. అర్థమైంది అనుకుంటా. ఇక మీకు ఇంకా ప్రధానంగా కావాల్సిందంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కంపల్సరీగా తీసుకోవాలన్నా అది కంపల్సరీగా తీసుకొని మీరు ఇలా జతపరచాలి. ఇంకోటి ఏంటంటే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకోవాలన్నా అని చాలామంది అడగవచ్చు. మ్యారేజ్ రిజిస్ట్రేషన్ను మీ దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఓ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో తీసుకోవచ్చు. మీరు ఒకవేళ ఇన్ కేసు దగ్గరలో మీకు పంచాయతీ కార్యదర్శి ఉన్నా కానీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి పోయి మీరు డాక్యుమెంట్స్ ఆయన అడిగిన డాక్యుమెంట్స్గా సబ్మిట్ చేస్తే మీకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇస్తాడు. అది కంపల్సరీగా మ్యాండేట్ కింద నిలబెట్టాలి. ఇక తర్వాత వెడ్డింగ్ కార్డ్స్. ఇక వెడ్డింగ్ కార్డ్స్ వచ్చేసి మనకు మెన్ ద్వారా ఎవరు పెళ్లి పిల్లల ద్వారా ఒకటి, అట్లనే ఫీమేల్ ఒకటి, అంటే అబ్బాయిది ఒకటి అమ్మాయిది ఒకటి, చెరొక వెడ్డింగ్ కార్డు ఇందులో జతపరచాలి. ఇక ఆధార్ కార్డు, మళ్ళీ ఆధార్ కార్డు అంటే నేను అనుకోకూరి, ఎవరైతే మ్యారేజ్ అయ్యిందో ఆ అమ్మాయిది ఆధార్ కార్డు కంపల్సరీగా కావాలి. ఆధార్ కార్డు ఇలా జతపరచాలి. అది ఏజ్ ప్రూఫ్కి మాత్రం పనిచేయదు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మ్యారేజ్ ఫొటోస్ మూడు మ్యారేజ్ ఫొటోస్ కంపల్సరీ కావాలి. మ్యారేజ్ ఫొటోస్లలో మీకు అందులో ఏమేమి కావాలి అంటే ఒకటి తాళి కట్టేది కావాలి, 2 మెట్టెలు పెట్టేది, 3 దండలు మార్చుకునేది. ఈ 3 అలగలగు ఫొటోస్ 3 కంపల్సరీగా ఇలా జతపరచాలి ఈ మ్యారేజ్ ఫోటోలల్లో. ఇక 2 సాక్షులు, మీ ఇంటి పక్క ఉండి ఎవరైనా కానీ విట్నెస్ లాగా మీరు పెట్టుకోవచ్చు. ఇది కంపల్సరీగా వర్తిస్తుంది. ఇక లేబర్ కార్డ్ జిరాక్స్ కంపల్సరీ పెట్టాలి. ఇది కలర్ జిరాక్స్ పెట్టాలి. ఈ లేబర్ కార్డు పెట్టాలి, ఇది కంపల్సరీగా కలర్ జిరాక్స్ పెట్టాలి. ఇక చలానా, ఇక గిక్కర్నే చాలామందికి పోతుంది. ఇక ఈ చలానా చూసారా, ఈ చలానా కన్నా చాలామంది మిస్ చేస్తారు. అందుకే మీకు సంవత్సరాలు పైసలు పడకుండా పెండింగ్లో మురుగుతూనే ఉంటుంది అక్కడ బోర్డులో. అది ఎక్కడ పోతుంది అసలు, ఈ ఫామ్ ఏడికి పోతుంది నేను చెప్తా ఇది అయిపోయిన తర్వాత. మీరు చలాన్ అంటే పెద్ద ఏదో ఉంటుంది అనుకోకూడదు. మీరు లేబర్ కార్డు కట్టినప్పుడు మీ సేవ వాళ్ళు మీకు ఏం చేస్తారు అంటే మీరు థంబ్ ఇంప్రెషన్ వేసినప్పుడు ఒక రిసిప్ట్ ఇస్తారు, అదే ఈ చలానా. లేకపోతే ఇదివరకు కట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బ్యాంకు నుంచి తీసుకున్న వాళ్ళు చలానా ఉంటుంది, బ్యాంకులో డీడీ కట్టిన చలానా ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ 2 దొరుకుతలేవు అంటే మీరు అసిస్టెంట్ లేబర్ దగ్గరికి పోయి చలానా పోయింది అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక రసీదులో వాళ్ళు డిక్లరేషన్ చేసి గ్రీన్ పెన్తో సిగ్నేచర్ చేసి మీకు చలానా ఇష్యూ చేస్తారు. అది కూడా తీసుకుంటే పని చేస్తుంది మీకు. దాన్ని కూడా కేర్ఫుల్గా చూడండి. దీన్ని మాత్రం కంపల్సరీగా కేర్ఫుల్గా గుర్తుంచుకోవాలి బ్రదర్ ప్రతి ఒక్కరు. ఇది దీనివల్లనే చాలామందికి అమౌంట్ రాదు, ఇది లేకపోవడం వల్లనే ఇది రిజెక్ట్లు అవుతాయి. ఇక నోటరీ ఎందుకు పెట్టాలి అంటే అమ్మాయి ఆల్రెడీ పెళ్ళయి అబ్బాయి వాళ్ళ ఇంటి పేరు దగ్గరికి పోయింది కాబట్టి పలానా నా బిడ్డ పెళ్ళయింది, పలానా ఆయనతో అయింది అని చెప్పి మీరు ఒక డిక్లరేషన్ ఇచ్చి పలానా కాడికి పోయింది అని చెప్పడానికి మీరు ఒక డిక్లరేషన్ చేయడానికి అఫిడవిట్ అనేది పనిచేస్తుంది. ఇది మాత్రం కంపల్సరీగా నోటరీ పెట్టండి. అలాగే ఇక లేబర్ కార్డు దారిని ఒక 2 ఫొటోస్ కావాలి కంపల్సరీగా. ఫొటోస్ మాత్రం కంపల్సరీ 2 కావాలి. ఇక అట్లనే
రెవెన్యూ స్టాంపులు ఒక 2 కావాలి. ఈ రెవెన్యూ స్టాంపులు ఎక్కడ దొరుకుతాయి అంటే మీకు తెలిసే ఉంటుంది, నేను తెలియని వాళ్ళకి చెప్తున్నా. మీ దగ్గర స్టాంప్ వెండర్ ఉంటారు, బాండ్ పేపర్లు అమ్మేటోళ్ళు, వాళ్ళ దగ్గర మీకు ఇది దొరుకుతుంది. మీరు దీన్ని కంపల్సరిగా చూసుకొని చేసుకోర్రి. ఇక ఇవన్నీ జతపరిచి మీరు ఏం చేయాలి, మీ సేవ దగ్గర పోయి థంబ్ ఇంప్రెషన్ వేసిన తర్వాత మీకు వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారు. రిసిప్ట్ దాని మీద ప్రెస్ చేసి ఆ ఫామ్ను ఇవన్నీ జతపరిచిన ఫామ్ ఏదైతే ఉందో 2 సెట్లు తీసుకోవాలి. 2 సెట్లు అంటే ఫస్ట్ ఒకటి ఒరిజినల్ సెట్టు, ఆ ఒరిజినల్ సెట్ను మళ్ళీ ఒక జిరాక్స్ సెట్ తీసుకోవాలి. జిరాక్స్ సెట్ తీసుకొని 2 సెట్లను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ దగ్గర నేరుగా పోయి పెళ్లి కొడుకు తల్లి, పెళ్లి కొడుకు వాళ్ళ అత్తమ్మ, కూతురా, ఈ ముగ్గురు ఇట్లా ఎవరైనా కానీ మీరు అక్కడ అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటారు. మీరు అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది. అక్కడ మీకు కంపల్సరీ 1 నెల నుంచి 3 నెలల లోపల కంపల్సరీగా అమౌంట్ మీకు డిస్పోజ్మెంట్ అయిపోతుంది. ఇది 100% పక్కా బ్రదర్ చెప్తున్నా. మీరు మిస్టేక్ చేసుకొని వేరేటోళ్ళ మీద అనొద్దు. గుర్తుపెట్టుకోండి, నేను ప్రధానంగా చెప్పిన ఈ చలాన దగ్గరనే పోతుంది, చలాన్ దగ్గర ఉన్న ఈ బ్యాంక్ బుక్ దగ్గర పోతుంది, ఈ 2 దగ్గరనే పోతుంది. ఇంకా పోయేది ఏమన్నా ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ దగ్గర, ఈ 3 దగ్గరనే పోతుంది. ఈ 3 గమనించుకోవాలి, పర్ఫెక్ట్గా గమనించుకొని 3 డాక్యుమెంట్స్ పెట్టినామా లేదా అని చూసుకున్న తర్వాతనే మీరు ఈ ఫైల్ అక్కడ పోయి ఇచ్చి రావాలి. అర్థమైందా? ఓకే, ఇది డాక్యుమెంట్కి సంబంధించిన కథ. మీకు ఎవరికైనా కావాలన్నా కానీ నా వాట్సాప్ నెంబర్లో, నేను కింద కామెంట్లో నా వాట్సాప్ నెంబర్ పెడతా, డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ పెడతా, మీరు నాకు అప్రోచ్ కావచ్చు. దీనికి సంబంధించిన వీడియో, ప్రివ్యూస్ వీడియో, ఏది లేబర్ కార్డ్ ఎలా చేసుకోవాలన్న వీడియో ఉంటుంది, దాన్ని నేను నా డిస్క్రిప్షన్లో పెడతా. మీరు దాన్ని కూడా చూసి ఇది చూడండి. అది చూస్తేనే ఇది అర్థమవుతుంది మరి, ఎందుకంటే డైరెక్ట్ ఇది చూస్తే ఏమర్థం కాదు. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ చేసినాక ఈ ఫామ్ ఎడికి పోతానని మీరు అనొచ్చు. ఇది 3 స్టెప్పుల ద్వారా పోతుందండి. ఇది 3 స్టెప్పులు ఎలా పోతాం మీకు నేను చెప్తా. ఇది మొదటి స్టెప్ కాడ ఏంటిది వస్తుంది అంటే ఏఎల్ఓ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ దగ్గర పోతుంది ఫస్ట్. 2వ స్టెప్లో మనకి ఏంటిదంటే నోడల్ ఆఫీసర్, దగ్గర పోతుంది. 3వ స్టెప్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉన్న ఈ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ టీబీఓసి డబ్ల్యూడబ్ల్యూసి ఒక బోర్డు ఉంటుంది, అది హైదరాబాద్లో ఉంటుంది. హెచ్ఐడి హైదరాబాద్ పోతుంది. ఈ 3 స్టెప్పుల ద్వారా పోతాయి అన్నమాట. ఫస్ట్ ఇక్కడ వెరిఫికేషన్ చేసి నోడల్ ఆఫీసర్ దగ్గర పంపిస్తారు. ఈడ వెరిఫికేషన్ అయిన తర్వాతనే ఫైనల్గా అన్నట్టుగా వీళ్ళిద్దరు వెరిఫికేషన్ కరెక్ట్ చేస్తేనే ఈయన నోడల్ ఆఫీసర్ ఫైనల్ చేస్తాడు. ఫైనల్ చేసిన నోడల్ ఆఫీసర్ హైదరాబాద్ పంపిస్తాడు బోర్డుకు. ఈ బోర్డు దగ్గర డైరెక్ట్ మీకు అమౌంట్ డిస్బర్స్మెంట్ అయ్యారు. అర్థమైందా? మీరు ప్రధానంగా ఇక్కడ ఫైలు ఫార్వర్డ్ అయ్యే విధంగా పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్ పెట్టాలి. ఇక ఇది అమౌంట్ డిస్బర్స్మెంట్ అయ్యా 30,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డట్టే ఆడ పోయిందంటే. ఇక ఇక్కడ మాత్రం చెకింగ్ చేస్తారు. అర్థమైందా? ఈడ కూడా చెకింగ్ చేస్తారు. ఈ ఇద్దరి దగ్గర చెకింగ్ చేసి ఈ నుంచి నోడల్ ఆఫీసర్ దగ్గరికి ఫార్వర్డ్ చేస్తారు. ఈ హైదరాబాద్ బోర్డులోకి పోయిందంటే మాత్రం మీకు అమౌంట్ డిస్బర్స్మెంట్ అయినట్టే, మీకు పైసలు అకౌంట్లో ఉన్నట్టే. బోర్డు పోయేదాకా మాత్రం కంపల్సరీగా మీరు అప్రోచ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన స్టేటస్, మీరు క్లెయిమ్ స్టేటస్ చూసుకోవచ్చు. మీరు క్లెయిమ్ చేసిన తర్వాత నేను క్లెయిమ్ చేసిన ఫైల్ ఎక్కడున్నది, అసలు ఏమైంది, దాని మీద కూడా మీరు దీని మీద చూసుకోవచ్చు. దాన్ని కూడా నేను చూపెడతా. ఇప్పుడు మీరు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ బెనిఫిట్ చేశారు కాబట్టి ఇక్కడ ఏం చేయరు అంటే ప్రతి ఒక్కరు TBOCWWB Telangana.gov.in అన్న ఒక సైట్ ఉంటుంది. దాంట్లో పోయిన తర్వాత ఇక్కడ సెర్చ్ అని ఉంది కదా, సెర్చ్ కాడ క్లిక్ చేసి ఇక్కడ చెక్ క్లెయిమ్ స్టేటస్, ఆడ చెక్ క్లెయిమ్ స్టేటస్ కాడ మీ ఏదైతే లేబర్ కార్డు ఉందో అంకెలు ఏ విధంగా ఉంటే ఆ విధంగా కొట్టి మీ దగ్గర ఫోన్ నెంబర్ మీదైనా ఇవ్వచ్చు, పక్క పొంట అయినా ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఓటీపీ కొట్టంగానే ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయగానే ఇక్కడ మీ మ్యారేజ్కి సంబంధించిన ఫైలు ఎవరి దగ్గర ఉన్నది, ఎక్కడికి పోయింది, ఎక్కడ వచ్చింది అనే దాని మీద మీకు పూర్తి స్టేటస్ ఇందులో అవుపడుతుంది. మీరు ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, మీ మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఓకేనా? ఇది మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన 30,000 ఏవైతే వస్తాయన్నారు చూసినావా, 30,000 రూపాయలు
పెళ్ళికి రావాలంటే ఇవన్నీ తతంగాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు దీన్ని స్కిప్ చేయకుండా చూడండి. నేను నెక్స్ట్ వీడియోలో మొదటి కాన్పు, రెండో కాన్పు ఒక వీడియో చేస్తానండి. సాధారణ మరణం, యాక్సిడెంటల్ మరణం ఇదొక వీడియో. ఇవి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పెడతాను. ఈ వీడియోను షేర్ చేయండి నలుగురికి, వాళ్ళకు ఉపయోగపడే విధంగా అయితే మీరు చూడండి. కంపల్సరిగా ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ను ఫాలో కాండి. డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తా. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు నాకు ఫోన్ చేయవచ్చు. దీనికి సంబంధించిన సైట్ కూడా, క్లైమ్ సైట్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. దాన్ని కూడా మీరు ఫాలో కావచ్చు, చూసుకోవచ్చు. నేను చెప్పిన కంటెంట్ మీకు నచ్చినట్టయితే ఒక షేర్ కొట్టుర్రి, లైక్ కొట్టుర్రి. సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూడకండి అన్న, ఎందుకంటే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో చూస్తున్నారని చెప్పి అనలిటిక్స్ చెప్తా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసిన తర్వాతనే చూడండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మిగతాకు సంబంధించిన ఏ కంటెంట్ మీకు వస్తున్నదో అనేది నా ద్వారా మీకు తెలియాలంటే సబ్స్క్రైబ్ చేయాలి. కంపల్సరీగా గంట సింబల్ టిక్ చేయాలి. నేను చేసే వీడియో మీకు వస్తుందా రాదా చూసిన వాళ్ళే ఆయనకి ఎలా తెలుస్తుంది నేను చేసే వీడియో. అందుకే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నమస్తే అన్న, జై హింద్.